నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. 8/17/26. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ 2024లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఈరోజు 8 సిరీస్ వ్యక్తులు, అమ్మాయి కావచ్చు అబ్బాయి గారు కావచ్చు, డీటెయిల్గా చెప్పుకుందాం. అంటే ఏ నెలైనా కానీ ఏ సంవత్సరం కానీ 8 కానీ 17 కానీ 26 కానీ పుట్టిన వాళ్ళని 8 సిరీస్ పీపుల్ అంటారు. సో మనము ఏ సిరీస్లో పుట్టాలనేది దేవుడు ముందే డిసైడ్ చేస్తారు. దీన్ని బట్టే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఎంత మంచి నంబర్లో పుట్టినా పేరు కానీ చక్కగా పెట్టుకోలేకపోతే కష్టాలు తప్పవు. చాలామంది 8 అంటేనే భయపడుతుంటారు. 8 ఇస్ ఫార్ మనీ. సో 8 కానీ 17 కానీ 26 కానీ పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు. 8న పుట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన జాయింట్ ఏపీ మీద మంచి ముద్ర వేసి వెళ్ళారు. ఆయన సీఎంగా ఉన్నది ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలే కానీ ప్రజల గుండెల మీద చెరగని ముద్ర. అంటే మహానాయకుడు, ఒక గొప్ప నాయకుడు. ఎలా అంటే ఎన్టీ రామారావు గారు ఎలా ముద్ర వేసి వెళ్ళారో రాజశేఖర రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీవి తీసుకొచ్చి చాలామంది ప్రాణాలు కాపాడి వాళ్ళ గుండెల్లో నిలిచిపోయారు. ఆయన మన దగ్గర లేనప్పటికీ మన గుండెల్లో మన మనసులో ఆయన 8న పుట్టారు. సో 8న పుట్టిన వాళ్ళకి చరిత్రలో నిలిచిపోతారు. తెలంగాణ తెచ్చిన మన కేసీఆర్ గారు 17న పుట్టారు. ఎంజీఆర్ 17న పుట్టారు. పునీత్ రాజ్ కుమార్ 17th పుట్టారు. మన నరేంద్ర మోడీ గారు 17న పుట్టారు. సో 26న పుట్టిన మన మన్మోహన్ సింగ్ గారు. సో 8న అల్లు అర్జున్ పుట్టారు. సో 8న మన రేవంత్ రెడ్డి గారు. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊపు తీసుకొచ్చి జనాల్లో స్ఫూర్తిని నింపి, అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డిఫీట్. ఎలా అంటే సింపుల్గా చెప్పాలంటే టీఆర్ఎస్ అని వాడుకొని ఉంటే కేసీఆర్ గారికి అసలు ఓటమే ఉండకూడదు. టీఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు కేసీఆర్. అద్భుతమైన కాంబినేషన్. అంటే 17th పుట్టారు కాబట్టి చెప్తున్నా డిస్కషన్లో, లేదా మామూలుగా నాకు పాలిటిక్స్ గురించి చెప్పడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సో ఆయన 17th పుట్టారు. ఆయన పేరు కేసీఆర్. టీఆర్ఎస్ అన్నప్పుడు ఆయన ఎప్పుడు ఏ ఎలక్షన్ ఓడిపోలేదు టీఆర్ఎస్లో. ఇది బీఆర్ఎస్ అని మార్చి, ఈ బీఆర్ఎస్ అంటే చాపని చుట్టేయడం. సో ఆయనే ఇబ్బందులు కొనుక్కున్నారు. టీఆర్ఎస్ అని అంటే ఆయన ఓడిపోయే వ్యక్తే కాదు, ఓటమి లేని వీరుడు కేసీఆర్. అది టీఆర్ఎస్ అయి ఉంటే పార్టీ పేరు మార్చడం వల్ల ఇబ్బందులు కొనుక్కున్నారు. అండ్ ఆయన 17th పుట్టిన ఆయన 2 సార్లు సీఎం. తెలంగాణకి ఫస్ట్ సీఎం ఆయనే, సెకండ్ సీఎం ఆయనే. 17th పుట్టిన ఆయన్ని రీప్లేస్ చేయడానికి అదే శక్తి అయిన నంబర్ కావాలి. అదే శక్తి అంటే రేవంత్ రెడ్డి గారు 8th November 1969 పుట్టింది. 8 నెల తేదీ సంవత్సరం కొడితే మళ్ళా 8. ఈ 8/8కి ఆ శక్తి ఉంటుంది. సో ఈ 8లో పుట్టిన వాళ్ళ పేర్లు కొంచెం చెప్పుకుందాము. శివకార్తికేయన్ 17th, యష్ January 8th, కల్పనా చావ్లా March 17th, అల్లు అర్జున్ April 8th, శిల్పా శెట్టి June 8th, నరేంద్ర మోడీ September 17, January 17th ఎంజీఆర్, February 17th కేసీఆర్, April 17th మా నాన్నగారు నెహ్రూ గారు, నా దేవుడు అండ్ నా గురువు. సో ఈ 17th పుట్టిన వాళ్ళకి ముందు చూపు ఎక్కువ. కేసీఆర్ గారు ముందు చూపుతోనే హీ హాస్ ప్లాన్ తెలంగాణ, ఈజ్ ఫాట్ ఫర్ తెలంగాణ. అంటే ముందే తెలుసు ఇలా పోరాడితే వస్తుందని వాళ్ళకి తెలుసు, కలలు కన్నారు, సాకారం చేసుకున్నారు. ఈ 8, 17, 20 పుట్టిన వాళ్ళకి చిన్న కోరికలు ఉండవు, పెద్ద ఆలోచనలు, పెద్ద కోరికలు. ఆ టార్గెట్స్ ఎలా రీచ్ అవ్వాలో వాళ్ళకి తెలుసు. ఛాయ్వాలా నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, 5 సార్లు ముఖ్యమంత్రి గుజరాత్ ఉన్నారంటే వాళ్ళు పడిన కష్టం అండ్ పట్టుదలని మనము మరవలేం. ఈ 8లో పుట్టిన వాళ్ళకి ఉండే ఆస్తే నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ. వీళ్ళు పోరాడే వీరులు, యోధులు. వీళ్ళని ఎలాంటి భయంతో లొంగ తీసుకోలేము. వీళ్ళని ఎలాగా అసలు మనం దారిలో తెచ్చుకోలేము. మనం వాళ్ళ దారిలో పోవడం తప్ప మనకు వేరే మార్గం ఉండదు. మొండి వాళ్ళగా ఉంటారు, ఇచ్చిన మాట మీద ఉంటారు, నిజాయితీగా ఉంటారు, పట్టుదలతో ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచానికే దిక్సూసిగా ఉండేవాళ్ళు ఈ 8, 17, 26లో పుడతారు.
చరిత్ర తిరగరాయడానికి పుట్టిన వాళ్ళు, మహాజాతకులు, అదృష్టవంతులు, చిరంజీవులు వీళ్ళు 8, 17, 26 పుట్టిన వాళ్ళు. వీళ్ళని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు, వీళ్ళని చూసి చాలామంది ఎంతో నేర్చుకుంటారు. సమాజానికి మేలు చేయడానికి పుట్టిన వాళ్ళే ఈ 8, 17, 20. చాలామంది 8 అంటే లేటు, డిలే, శని ప్రభావం అని చెప్తారు. శనీశ్వరుడు దీవిస్తే అలా ఇలా దీవించడు. ఆయనకి నచ్చేది అంటే క్రమశిక్షణ, ఉదయాన్నే నిద్ర లేవడం, పని చేసుకోవడం. కష్టపడి పని చేసే వాళ్ళని ఎప్పుడు ఆయన పట్టుకొని పీడించడండి. కష్టపడే వాళ్ళని ఎప్పుడు పీడించిన వాడు శనీశ్వరుడు. ఇంకా ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, పేరు ఇస్తాడు, కీర్తిని ఇస్తాడు. సో 8, 17, 20 పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు. అండ్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ లీడర్స్. సో పొలిటికల్ లీడర్స్ లేదా సినిమా ఫీల్డ్లో నంబర్ 1గా ఉంటారు, రియల్ ఎస్టేట్లో నంబర్ 1గా ఉంటారు, కష్టపడి పనిచేస్తారు, మంచి పేరు, డబ్బు, కీర్తి సంపాదించుకుంటారు. సో 8 నంబర్కి 2024 8కి పర్ఫెక్ట్ సింక్. అంటే 8 and 8 ఎలా మిక్స్ అవుతాయి అంటే వీళ్ళకి ఈ 2024లో 8 సిరీస్ వాళ్ళకి పట్టిందల్లా బంగారమే. సో ఒక 8ని మనం దించేస్తూ ఇంకొక 8ని మనం సీఎం కుర్చీలో కూర్చోబెడుతున్నాం. సో 8 వాళ్ళు అంత అదృష్టవంతులండి. దీంట్లో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఎందుకంటే ఈ నేమ్ పవర్ ఎలా ఉంటుందంటే కొంతమందికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి జాతకపరంగా. సో ఆ డౌన్ అని తీసుకోవాలి కానీ మనం తప్పుగా తీసుకోవడానికి లేదు. అండ్ ఈ 8లో పుట్టిన వాళ్ళు డబ్బులో, పేరులో, కీర్తిలో, సేవలో ఎప్పుడు వెనకడుగు వేయరు, ఇచ్చిన మాటకి వెనకకు పోరు. సర్వీస్ ఈజ్ ద మోటివ్ ఆఫ్ దేర్ లైఫ్. వీళ్ళు సర్వీస్ ఎంత చేస్తారో వీళ్ళకి ఆయుష్ అంత పెరుగుతూనే ఉంటుంది. సర్వీస్ ఆపేసి స్వార్థంగా చూసుకుంటే వాళ్ళు తగ్గుతుంది. సో వీళ్ళు ఎంత సర్వీస్ చేస్తారో అంత వెలిగిపోతుంటారు. 2024లో వీళ్ళు పట్టిందల్లా బంగారమే. వీళ్ళకి నీలం లక్కీ స్టోన్ మోర్ దెన్ 3 carats టు ద మిడిల్ ఫింగర్ ఆర్ మెడలో డాలర్ రూపంలో. లక్కీ కలర్ బ్లాక్ కలర్. సో లక్కీ వారం శనివారం. అండ్ ఈ 2024లో 8 సిరీస్ వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. మీరు 8 సిరీస్లో పుట్టి కూడా ఏమి కలిసి రాకపోతే మీరు పేరు చెక్ చేసుకోండి. నా దగ్గర పేరు బాగుందంటే ఓకే, బాగాలేదంటే నా దగ్గర కరెక్షన్ చేసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి. వీలైతే నేరుగా కలవడానికి ప్రయత్నించండి. చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను. సో దట్ విల్ బీ హ్యాపీ, హెల్తీ, వెల్తీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా ముహూర్తం కోసం అని చెప్పేసి మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే ప్రాసెస్ ఏంటి? సో చాలామందికి పేరులో బలం ఉందా లేదా తెలుసుకోవాలంటుంది. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా నాలాగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పంపియండి, మీ పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తానని చెప్పి నాకు తెలిసి ప్రపంచంలో ఇంత జరగలేదు, జరగదు కూడా. ఇంత టైము, ఇంత నాలెడ్జు, ఇంత ఓపిక నాకు తెలిసి ఎవరికి ఉండదు. నేను క్లయింట్స్కి ముందే ఇంట్లో కూర్చొని అపాయింట్మెంట్ తీసుకోవాలా వద్దా క్లియర్గా వాయిస్ ఇస్తాను మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ నంబర్స్ ఏంటి? రాంగ్ నంబర్స్ అనేవి 100 నంబర్స్లో 11 or 12 రాంగ్ నంబర్సే ఉంటాయి. 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 1 సూర్యుడు 6 శుక్రుడు ఉండకూడదు, 6, 3 ఉండకూడదు, 3 దేవతలు 6 రాక్షసులు కలిస్తే ధ్వంసం. 12 నంబర్ ఉండకూడదు, జీవితం తలకిందులు అవుతాను. అంతవరకు బాగుంటారు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 45 ఏళ్ళు, ఒక్కసారిగా తలకిందులు అయిపోతుంది 12 ఉంటే. 13 ఉంటే సడన్గా కూల్చి అంతవరకు బాగుంటారు. దివ్యభారతి బాగుంది, రాజీవ్ గాంధీ బాగున్నారు, సంజయ్ గాంధీ గారు బాగున్నారు. బట్ ఆ 13ని బ్లాస్ట్ నంబర్, సడన్ డెత్ నంబర్ అంటారు. 16 యాక్సిడెంట్ నంబర్, కూల్ చేసే నంబర్. 18 ఉంటే డైవర్స్, భార్యకి కావచ్చు, ఆరోగ్యానికి కావచ్చు, డబ్బుకు కావచ్చు, మనశ్శాంతికి కావచ్చు. సో 19 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 నంబర్ సడన్ బ్యాడ్ నంబర్. 13 and 31 ఆర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఇవి చాలా డేంజరస్ నంబర్. 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, బలి పశువు నంబర్. 36 నంబర్ కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. 48 అగైన్ 12 రివర్స్ లైఫ్. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ ఒక మనిషిని పనుకోబెట్టి పీక నుంచి నడుముల దాకా కత్తులు దొప్పితే ఎలాంటి బాధలో ఉంటారో
ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్, హెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో ఈ బ్యాడ్ నంబర్స్ లేకపోతే మీరు బాగున్నట్టే. సో నేను చెప్పిన నంబర్స్ లేకుండా ఉంటే మీకు కరెక్షన్ అవసరం లేదు. సో మీ పేరులో ఈ నంబర్స్ లేకపోతే మీరు లక్కీ. సో మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయో మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే మీకు క్లియర్గా వాయిస్ ఇస్తాను. మీ పేరు బాగుందని చెప్పానంటే యు ఆర్ లక్కీ. మీ పేరు బాగలేదని చెప్తే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకొని గైడెన్స్ తీసుకొని మంచి సొల్యూషన్తో, ఎందుకంటే నేను లక్కీ పేరు ఎలా వాడుకోవాలి, స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి, మీ లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి, ఇవన్నీ చెప్తా కాబట్టి ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది. సో మీ సమస్యలు పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ నంబర్స్ పెట్టండి. సో మొదటి నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ కాబట్టి నార్మల్ కాల్ చేస్తే మా బ్రదర్ మాట్లాడతారు. సో 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో మీ పేరు బాగుందంటే యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. ఒక రాంగ్ నంబర్ ఉంటే దోషం 30 to 40%, రాంగ్ నంబర్స్ ఉంటే 40 to 60, 3 రాంగ్ నంబర్స్ ఉంటే ఏం చేసినా కలిసి రాదు. సో ఒక్క రాంగ్ నంబర్ ఉన్న అపాయింట్మెంట్ తీసుకొని సరి చేసుకోండి. అండ్ డైలీ ఆల్మోస్ట్ ఇప్పుడు 1 మంత్గా న్యూబార్న్ బేబీస్ పుట్టిన వారం, 10 రోజులు, 20 రోజుల పిల్లలవి ఏదంటే ఆ పేరు పెట్టేసి 200 నుంచి 300 వాట్సాప్లు వస్తున్నాయి. ఈ పేరు అనుకున్నాము, ఎలా ఉంది ఇలా. సో న్యూబార్న్ బేబీస్కి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు. డైరెక్ట్ అపాయింట్మెంట్ స్క్రీన్లో కనబడే ఏ నెంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి నేనే మీకు 10 పేర్లు ఇవ్వడం జరుగుతుంది అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి. ఆ 10 పేర్లో మీరు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చకపోతే మళ్ళీ 10 పేర్లు పెడతాను. అన్ని యూనిక్ నేమ్స్, డిఫరెంట్ నేమ్స్, అండ్ లేటెస్ట్ 2023-24 పేర్లు, లేటెస్ట్ పేర్లు పంపించడం జరుగుతుంది. సో న్యూబార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. వాట్సాప్ చేసినప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, సమస్యలు పెట్టకండి. నేనే సమస్యలు చెప్తాను అండ్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి నేనే సొల్యూషన్ ఇస్తాను. సో ఆల్మోస్ట్ మండే టు సాటర్డే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. సండే మణికొండలో ఆఫీస్ ఓపెన్లో ఉంటుంది మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. అపాయింట్మెంట్ కావాలన్న డైరెక్ట్ అపాయింట్మెంట్ కోసం స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి సండేకి బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేరుగా వచ్చినప్పుడు ఎన్నో మాట్లాడుకోవచ్చు. మీ పేరులో ఏమేమి దోషాలు నేను చెప్తాను, మీరు నాకు ఏదైనా చెప్పాలని చెప్పచ్చు. చక్కటి సొల్యూషన్తో మీరు లైఫ్ అంతా బాగుండేలాగా గైడెన్స్ ఇస్తాను. సో మీరు ఎక్కడి నుంచి వచ్చినా, ఆన్లైన్లో తీసుకున్న, నా పక్కన లేకపోయినా నా పక్కనే ఉన్నట్టు భావించి బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. న్యూమరాలజీ ప్రకారం 2024లో మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, లేదు ఆల్రెడీ ఉన్న లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి అనుకుంటే త్రూ లెటర్స్, నెంబర్స్, స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. సో దాని త్రూ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మీరు డైరెక్ట్గా ఎవ్రీ సండే ఖచ్చితంగా మణికొండలో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది. సో ఆ త్రూ అయినా సరే మీరు వెళ్ళి డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.